పరిశుద్ధుడైన దేవ, స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రములు తండ్రి. మంచి దినాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. ఈ దినమంతయు మాకు తోడైంది మమ్మలను నడిపించిన దేవా, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవ, అత్యధికమైనటువంటి కృపచేత కేవలము నీ యొక్క కృపచేతనే మేము ప్రతి పనిని కూడా సక్సెస్ఫుల్గా చేసి మా పనిని విజయవంతంగా ముగించుకొని తండ్రి మేము ఇళ్ళకు చేరి ఉంటున్నాం తండ్రి. మా కుటుంబములతో కలిసి ప్రార్థన చేసి ఉన్నాం ప్రభా. తండ్రి, వ్యక్తిగతంగా కూడా ఈ ప్రార్థనలలో ఏకీభవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి దేవా, దావీదు ఎంతో గొప్ప యుద్ధశూరుడు తండ్రి. అతడు తన కష్టంలో, తను సమస్యలలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా నీ సన్నిధిలో నిన్ను ప్రార్థించే వాడుగా ఉంటున్నాడు, నీతో సహవాసం చేసేవాడుగా ఉంటుండగా తండ్రి, అలాంటి కృపను మాకు కూడా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అతను చెప్తున్నాడు తండ్రి, నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును అని చెప్తున్నాడు. అవును ప్రభా, మా జీవితాలలో మాకు యుద్ధం చేయడానికి నేర్పించేవాడవు నీవే తండ్రి. ప్రభా, మరి పూర్వకాలంలో అయితే తండ్రి యుద్ధాలలో మరి మేము కత్తులు పట్టుకొనవలసి వచ్చేది, ఈటలను పట్టుకొనవలసి వచ్చేది, విల్లును విడవలసి వచ్చేది ప్రభా, విల్లును ఎక్కువ పెట్టవలసి వచ్చేది మా తండ్రి. ఇలాంటి యుద్ధాలు కాదు కానీ ఇప్పుడు ప్రభా, ఆధునిక యుగంలో తండ్రి మేము చేసే యుద్ధము సాతానుతో చేస్తున్నాము. ప్రతిసారి కూడా నాయన మేము భయంకరమైన యుద్ధానికి గురి అవుతున్నాము తండ్రి. అపవాది మా పైన దాడి చేస్తూనే ఉంటున్నాడు అనేక విషయాలలో, అనేక పరిస్థితులలో తండ్రి. మేము వాటినన్నింటి కూడా చేయించుకోవడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి కృపను బట్టి వందనములు. అవును ప్రభా, మాకు యుద్ధం చేయడానికి నేర్పిస్తున్న వాడవు నీవే. మా యుద్ధోపకరణంలో ఇప్పుడు ఇత్తడి విల్లు కాదు కానీ సర్వాంగ కవచమై ఉంటుండగా తండ్రి, మేము ఆ సర్వాంగ కవచమును ధరించుకొని మరి మేము యుద్ధాలు చేస్తూ ఉంటుండగా ప్రభా, మాకు విజయం ఇచ్చినందుకు నీకు వందనములు. ప్రతి క్షణం కూడా మాకు నీ యొక్క సహాయం అవసరము. ప్రతి క్షణం కూడా నీ యొక్క కృప, నీ యొక్క సహాయము మాకు తోడుగా ఉంటేనే మేము ప్రతి యుద్ధాన్ని కూడా గెలవగలుగుతాము. ఎన్నిసార్లు ఎన్ని రకాల యుద్ధాలు మేము చేస్తున్నామో మాకు తెలియదు ప్రభా. ఈ దినము నాయన మా జీవితాలలో, మా పనులలో, మా ప్రతి పరిస్థితిలో, మా రాకపోకలలో తండ్రి, మాకు ఉన్నటువంటి మా ప్రయాణాలలో తండ్రి మీరు ఎంతో క్షేమం ఇచ్చారు తండ్రి. ఏ విధంగా కూడా ఎలాంటి అపాయం కలగకుండా, సాతానుడు మా పైన దాడి చేయకుండా ప్రభా, మరి మా ఉద్యోగ జీవితాలలో మేము ఎవరితోనూ పోరాటం చేయకుండా, అంటే ప్రభా మా మాటలతో యుద్ధం చేయకుండా మమ్మల్ని కాపాడిన దేవుడవు, మా మాటలను సరిగ్గా మాట్లాడించిన దేవుడవు నీవే. నీ పరిశుద్ధాత్ముడు మాలో ఉండి మాకు నేర్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము చక్కగా చేయగలగడానికి మీరు మాకు ఇచ్చిన నేర్పరితనమును బట్టి కూడా నీకు వందనములు. ఒక డాక్టర్ సర్జరీ చేసిన తండ్రి, ఒక నర్సు తన పని చేసిన, ఒక టీచర్ తన యొక్క ప్రొఫెషన్లో చక్కగా పాఠం చెప్పిన ప్రతి పరిస్థితిలో కూడా మాకు యుద్ధం చేయడానికి నేర్పించేవాడు నీవే. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని క్షేమంగా నడిపించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. మా యొక్క ప్రతి పరిస్థితిలో మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను మాకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. మా తండ్రి దేవా, మేము ఈ రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉంటారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వేళ ఎవరెవరైతే నాయన అనేకమైనటువంటి టెన్షన్స్తోనూ, ప్రెషర్స్తోనూ ఉన్నారేమో మా ప్రభా, మరి తమ జీవితంలో జరిగినటువంటి ఏదైనా విషయాన్ని బట్టి వారు ప్రెషర్కు గురి అవుతున్నారేమో ప్రభా. ఏదైనా అవమానాలు పొందినా, లేకపోతే నిందలకు గురైనా తండ్రి, ఏదైనా పొరపాటు జరిగి ఉన్నా తండ్రి, ఆ విషయాన్ని బట్టి బాధపడుతూ, చింతిస్తూ, కృంగుదలకు గురవుతున్నారేమో అలాంటి వాళ్ళని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, నీవు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. మరి ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క కృపచేత ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడు నీవై ఉంటున్నావు నాయన. మా తండ్రి, ప్రతి పరిస్థితిని మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరే మాకు కృప చూపించమని, అలాంటి టెన్షన్కు మరి కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తి ప్రశాంతమైనటువంటి నిద్రను అనుగ్రహించండి. మా ప్రభు, రెస్ట్లెస్గా ఎవరూ ఉండకుండా కాపాడండి.
ప్రభా నీ ప్రశాంతమైనటువంటి నిద్రను వారికి అనుగ్రహించండి. అవును తండ్రి, మీరు పచ్చిక గల చోటను మమ్మల్ని పరుండజేయవారు, శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి. మాకు ఉన్నటువంటి ప్రతి చింతను, ప్రతి మానసిక ఆందోళనను తొలగించి సంపూర్ణంగా నాయనా మేము నీపైన ఆధారపడి ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకొని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా తండ్రి, వాటిని బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, నిన్ను స్తుతిస్తూ ఉంటే తండ్రి, మేము ఆ టెన్షన్కి గురి కాకుండా ఉంటాము. ప్రభా సహాయం చేయండి. ఎంతమంది అయితేనైనా విద్యార్థులు చదువుకుంటూ మరి తమకు అర్థం కాని సబ్జెక్టు గురించి చాలా దిగులు పడుతూ ఉన్నారేమో ప్రభా, అర్థం కావడం లేదని దిగులు పడుతున్నారేమో. అలాంటి వారిని మీరు కనికరించి కాపాడి వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి చదువులో వారు ఉన్నత స్థాయికి చేరడానికి సహాయం చేయండి. రానున్నటువంటి ఎగ్జామ్స్ చక్కగా ఎదుర్కోవడానికి, సరిగ్గా ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరిలోనైనా మరి హంబుల్గా నిన్ను అడిగే గుణాన్ని దయచేయండి తండ్రి. ప్రభా, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఉద్యోగంలో లేక కృంగుదలకు గురై తండ్రి, రేపు ఎలా గడుస్తుందో అన్న భయంతో, రేపు ఏ అప్పుల వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారో అనే భయంతో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని, వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి, మీరు సమస్తం చేయగలరు కదా. మా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సహాయం చేయండి, ఒక దారి చూపించండి తండ్రి. దేవా, వివాహ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఏది కూడా స్థిరపడడం లేదని దిగులుతో ఉన్నటువంటి వారికి కూడా సహాయం చేసి చక్కటి సంబంధాన్ని స్థిరపరచండి తండ్రి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా, వారిని దర్శించండి. వారిలో పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా, మా ప్రభా, కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి. కుటుంబంలో ఎంతో అలజడి, ఆందోళన, మనస్పర్ధలు ఉన్నట్లయితే కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు ప్రభా. ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి తండ్రి. ఆ పరిస్థితులన్నీ తీసివేయండి. మీ శాంతిని, మీ సమాధానంను ప్రతి కుటుంబంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మరి వృద్ధులను, చిన్నారులను, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మంచి ప్రదేశంలో ఉంచండి. ఆదరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, ఈ దినం తండ్రి, ఎవరైనా బిజినెస్లో లాస్ వచ్చి మా ప్రభా మరి మోసపోయినటువంటి పరిస్థితులలో, పార్ట్నర్ నుంచి మోసపోయిన పరిస్థితులలో ఉన్నట్లయితే తండ్రి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను దయ ఉంచి లేవనెత్తండి. కృంగుదలకు గురి కాకుండా కాపాడండి తండ్రి. ప్రభా, మీరు మార్గం చూపే దేవుడు అంటున్నారు. తిరిగి మీరు ఒక మంచి దారిని చూపిస్తారనే విశ్వాసంతో వారు ముందుకు సాగడానికి, నిబ్బరం కలిగినటువంటి మనసుతో తండ్రి, ధైర్యం కలిగినటువంటి మనసుతో వారు ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభా, దయగలిగిన దేవుడు తండ్రి. మా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచము. ఈ రాత్రి వేళ తండ్రి, ఎంతమంది అయితేనైనా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో డయాలిసిస్లో గుండా వెళ్తూ, కీమోథెరపీలో గుండా వెళ్తూ ఎంత మరి బాధను అనుభవిస్తున్నారో, వేదన అనుభవిస్తున్నారో, అలాంటి వాళ్ళందరినీ తండ్రి దయ ఉంచి సహాయం చేసి తండ్రి స్వస్థపరచము తండ్రి. ప్రభా, ఒక్క వ్యక్తి హాస్పిటల్లో ఉంటే కుటుంబంలో అందరికీ కూడా ఆందోళనగానే ఉంటుంది ప్రభా. ఆ పరిస్థితి నుంచి నాన్న వారిని త్వరగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి. ప్రతి వ్యాధిగ్రస్తునికి కూడా చక్కటి ధైర్యం అనుగ్రహించండి ప్రభా. తండ్రి, నీ పైన ఆధారపడి నీ కొరకు నీ వైపు చూసేటట్లుగా వాళ్ళను ఆయత్తపరచండి తండ్రి. సహాయం చేసి నాన్న త్వరగా కోలుకొని ఇంటికి వచ్చినట్లుగా, సంతోషకరమైన జీవితం గడిపినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవ, నీవు ఎంతో ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. వితంతువులను, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని, ఒంటరి తల్లులను ప్రభా మీరు కనికరించి కాపాడండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎంతో బాధాకరమైన పరిస్థితులలో నాయన, అనాదరణకు గురైనటువంటి పరిస్థితులలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. సహాయం చేయండి. ఆపరేషన్లో కోలుకుంటున్నటువంటి వారు త్వరగా కోలుకునేటట్లుగా సహాయం చేయండి. యాక్సిడెంట్లకు గురైనటువంటి వారికి త్వరగా ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయండి.
ఆకస్మిక అనారోగ్యానికి గురైనటువంటి వారికి కూడా త్వరగా స్వస్థత ట్రీట్మెంట్ అనుగ్రహించేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. మా గృహంలలో శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా. మేము మా ప్రతి కుటుంబం నాయన తండ్రి క్రీస్తు అనే పునాది మీద కట్టుకొని మేము నిజమైనటువంటి విశ్వాసంతో జీవించడానికి, నీపైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని, మా పిల్లలను సరిగా పెంచడానికి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ మార్గంలో పెంచడానికి సహాయం చేయండి. ప్రతి చిన్న పిల్లలు కూడా నాయన నీ దయందును మనుషుల దయందును వర్తిలు చేయమని, చక్కటి ఆరోగ్యంతో చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కలిగి ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు కావాల్సిన విశ్రాంతిని అనుగ్రహించండి ప్రభా. మాకు మంచి వాతావరణం అనుగ్రహించండి ప్రభా. ప్రశాంతమైనటువంటి వాతావరణం అనుగ్రహించండి. నీ బలమైన చేతుల మధ్య మేము ప్రశాంతంగా నిద్రించడానికి సహాయం చేయండి మా ప్రభా. తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి, మాలో ఉంచండి ప్రభా. నైనా మా ఇంట్లో ప్రతి ఒక్కరిపైన ఉంచండి దేవా ప్రభా. ప్రతి ఒక్కరము కూడా నైనా నీ యందు భయభక్తులతో నైనా నిన్ను ప్రార్థించుకొని మేము ఎదిరించడానికి సహాయం చేయండి. మా పైన, మా ఇండ్ల పైన మరి ఏ దాడి కూడా జరగకుండా, అపవిత్రాత్మ దాడి జరగకుండా కాపాడం తండ్రి. దొంగల భయం కానీ, విషపురు కాట్ల వల్ల కానీ, దుష్ట స్వప్నాల వల్ల కానీ మేము భయపడకుండా కాపాడండి తండ్రి ప్రభా. మమ్మలను, మా హృదయాలను, మా సమస్తమును తండ్రి నీ చేతిలోకి తీసుకోనండి. మా ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇదే కాలంలో మేము ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లేవడానికి సహాయం చేయండి. ఆకస్మిక ప్రమాదం నుంచి, అనారోగ్యం నుంచి తప్పించండి. రేపటి దినాన మేము చేయవలసిన పనులను గురించి ఆలోచించేటప్పుడు మంచి తలంపులను, ఫలభరితమైనటువంటి సక్సెస్ఫుల్గా చేయగలిగే ఆ మంచి తలంపులను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో మేము ఎదుర్కోవాల్సిన దినానికి కూడా మేము సిద్ధపడడానికి కృప చూపించమని, నీ యొక్క అమూల్యమైన జ్ఞానం చేత మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ సుఖమైన నిద్రను మాకు దయచేయమని మా ప్రార్థనలు అంగీకరించినందుకు వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.